ఎందుకు మామ గట్ల చేస్తున్నావు? బుక్కెడు అన్నం కూడా తిననియవా మామ నన్ను? మాటలు మత్తుగానే నేర్చినావు. ఇల్లరికం వచ్చినప్పుడు గిసొంటి కష్టాలు ఉంటాయని తెలియదా? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. ఏమైందన్నా? అన్న గణపతి లడ్డు దొంగతనం వేసింది నేను కదా అన్న. అన్న లడ్డు దొంగతనం వేసింది వీడే అన్న. లడ్లు కూడా చెప్తానన్న. అమ్మ అన్న నిజంగా నేను కాదన్న, వాడు అబద్ధం చెప్తున్నా. అరే ఏంద్రా నేనేట అడుగుదామంటే మీరోటి అంటారేంద్రా? అన్న లడ్డు గురించి అడగలే అన్నా నువ్వు? నేను లడ్డు గురించి ఎందుకు అడిగిందా? మా మయ్యగాడు ఎటు పోయిందని అడిగిన. ఓని కదా నేను భయపడి కనబడ్డారా మా మయ్యగాడు? నాకేం తెలుసు అన్న, మేము పోతున్నాం పో. ఏమో పోరవాళ్ళని మాట్లాడి యోసం లేదు. మా ఊరు పోరవాళ్ళే ఇంత. ఏమో ఇంత మంచిగా రెడీ అయినా పొద్దుగాల చూసినా ఒక్క పోరు గిట్లా చూస్తలేదు. కరెక్ట్ మనిషి దొరికావా? ఈ అవ్వ ఇట్లా అయితే అవుతలేదు. ఇప్పుడు ఏదైనా పోరు వచ్చింది ఇంకో పక్క ఆపి మరీ ప్రపోజ్ ఎత్తిగా. వీడు ఇన్న కూర్చుండుగా పొద్దుగా తాళం చేసి వచ్చి కూర్చుండు. పొద్దు నుంచి ఇన్న కూర్చుండు. నీకు తెలియదా ఏంది బాయికాడ పోనని? నువ్వు మనిషివేనారా? బాయికాడ పోవాలని తెలియదారా? రోజు పోతలేవురా? చెప్పన్నారా నీకు? ఏమైందన్నా? పోతుంది పోతావైతే బాయికాడ పోతే మనం ఆగిపోతుందా? ఆడ బావా ఏం పని చేస్తుండేమో. మనము రోజు చూసుకోవద్దా? ఇల్లరికం వచ్చినప్పుడు పోదాం. పాపమే భావనంతరం కష్టపెడతా. ఇల్లరికం వచ్చినప్పుడు అంతగానం కష్టపెట్టద్దు. సరే నువ్వు చెప్పిన కాడికి మొత్తం కానీ పోదాం. ఆడ బండి ఉంది, ఆ బండి తీసుకురా. ఆ బండిలో పెట్రోల్ లేదు పెద్ద. నువ్వు ఓపించినట్టు ఉపాయ నాడు సపరేట్గా నడుచుకుంటావు పా. నువ్వు నాకే చెప్తాను పెద్దను అయినావాను. అవ్వా ఇల్లరికం వచ్చిన పాపానికి ఇంటికి కూడా పోనిస్తలేరు. నా ఇల్లు చూడక వారమాయే, నా పిల్లని చూడక కూడా వారమాయే. నా పిల్లలు ఏం చేస్తురో ఎట్లురో ఏమో. అల్లుడు ఎందుకు ఇట్లా చూస్తున్నావు? నాడు ఇల్లరికం వస్తే ఉత్తి అనుకుంటున్నావా? అలా పని చేయాలి. ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? నాడు ఊరికి మంది చేయాలి. ఏంది ఊరికి మంద చల్లాలా? ఇప్పుడే కదా చల్లి వచ్చిన ఒక మడి అన్నం కూడా తిననియవా నన్ను? ఏంది అన్నం తింటావు? అన్నం మత్తుగా తిందుతి. ఆడ ముందైతే ఊరికి మందు చల్లినాక మత్తుకున్నత్తి అన్నం నాడు తిందుతా. ఎందుకు మామ గట్ల చేస్తున్నావు? బుక్కెడు అన్నం కూడా తిననియవా మామ నన్ను? ఓ నీ ఏడుచుడు చాల్తి. బామ్మర్దులు వచ్చిరనుకో పొట్టు పొట్టు కొడతారు. వచ్చి ఆ మందు చల్లుద్దా. నేను రానే. నేను వారం రోజుల నుంచి చూస్తున్నా. మస్తు కష్టపెడుతున్నారు నన్ను. బుక్కెడు అన్నం కూడా తిననిస్తలేరు. నేను ఇప్పుడు రానే, తిన్నాకనే వస్తా. బొమ్మర్ది వస్తే మన భయమా? నీకు మూడినట్టే ఉంది అల్లుడు. వాళ్ళు వచ్చే టైం అయింది. సపరేట్గా పోయి అది మందు చల్లి వచ్చి బుక్కెట్ తిను. రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. కాదే నన్ను ఏమనుకుంటుర్రే? అల్లుడు అనుకుంటుర్రా? పని చేసేటోడు అనుకుంటుర్రా? మాటలు మత్తుగానే నేర్చినావు. ఇల్లరికం వచ్చినప్పుడు గిసొంటి కష్టాలు ఉంటాయని తెలియదా? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. ఇవన్నీ కష్టాలు ఉన్నాయని తెలిసి నేను రాకనే పోదు. నేను తిన్నాకనే వస్తా. నువ్వైతే చేసుకోపో. ఆహా అతనా? సరే వాళ్ళు వచ్చే టైం అయింది. నీ ఇష్టం మరి. నేను చెప్తున్నా. నేను పోయి బయటకు నీళ్ళు తప్పుతా. చెప్పక అడిగి చెప్పిన. ఇల్లరికం వస్తే గిన్ని కష్టాలు పడాలనా? దీని గురించి ఒక వీడియో తీసి పెడితే ఇక ప్రపంచం అందరికీ తెలియాలి. ఇటువంటి కష్టాలు రావద్దు. ఏంద్రా ఎందుకు ఆపినావు? గడు చూడన్న బావ ఏం చెప్తుండో. ఇలా గీడేం చేస్తుండు పని చేయక? దారా అటుపోదాం దారా. బావా గీడేం చెప్తున్నావు? ఏంద్రా మీ లొల్లి? ఇప్పటిదాకా మీ అయ్యతో లొల్లి, ఇప్పుడు మీతో లొల్లారా? అయినా నువ్వు పని చేయక గీడేం చెప్తున్నావు? ఇప్పటిదాకా పని చేసి చేసి కాలు చేతులు గుంజుతున్నాయిరా. బుక్కడు తిని ఇట్లా ఉరుగుదాం అనుకున్నా. అన్నం తినడు లేదు ఏం లేదు. ఇల్లరికం వచ్చినప్పుడు పని చేయాలి. పానాడు
ఏ పాపం అట్లా అనకే పని చేసి చేసి వచ్చినంట. ఏందిరా ఆయన బదులు నువ్వే తావురా, ప్రేమ బాగా వస్తుంది. నేనేం చేస్తాను, నేను చేయ మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోపోరి. ఏ లో లో ఏంద్రా నా గల్ల పడతావురా నువ్వు ఎంత నీ బతికెంతరా? ఏంది నువ్వు నా బతుకు గురించి మాట్లాడేంత పెద్దను ఆయనవా? ఏదో పాపం అని పోనీ అని ఇచ్చిపెడుతుంటే మీ మీదకి వచ్చి గల్లలు పడుతురు, ఆ పనులు ఈ పనులు చేపిస్తారు. పిచ్చోన్ లెక్క కనబడుతున్నా నాన్నరా మీ కంటికి. ఇల్లరికం వస్తే గంత చిన్న చూపు చూస్తారా? నేను నా కాలుమోకి తోలుకొచ్చినామా రా అయ్యా అని నువ్వు వత్తిగా వీడికి వచ్చినందుకు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలరా, నాకు లేకనారా? నీకు అంత ఇజ్జత్ ఉంటే నువ్వు ఉండకనే పోదు, ఎప్పుడో పోయేటోని. వీడు పెట్టే బుక్కెడ్ బువ్వే కోసం ఆశపడి ఉంటున్నా అనుకున్నారా? పొర్రా పొర్రి మీ పని మీరు చేసుకోపోరి, అప్పుడు తెలుస్తుంది మీకు కష్టం విలువ. పాపం బావానికి అట్లెందుకన్నా, ఇప్పుడు బావా మనకు గవ్వని పనులున్నాయి, ఎంత ఇబ్బంది అవుతుంది మనకు. పోతేవో అని తీరా కష్టానికి భయపడుతున్నావురా నువ్వు. ఎవరు దొరకరారా మనకు, మతో దొరుకుతారు తీ. సరే దిగాని అయ్యాడుండో చూద్దాంపా. ఏమైందిరా గిట్లొచ్చారు? ఏమైందేంది, బాగా పంచాయతీ పెట్టుకుని వెళ్ళిపోయిండు. ఏంది పంచాయతీ పెట్టుకొని వెళ్ళిపోయిండా? ఎందుకట్రా? ఆడ పని చేయమంటే మంచిగా చెట్టు నీడకు వన్నాడు. మరి కష్టం చేసినప్పుడు వండరా? ఆడ మందు చల్లమన్నా చల్లిండారా? మందు చల్లుడు ఎక్కడిదే, మంచిగా వన్నాడు ఆడ. ఎందుకు వన్నామని అడిగినందుకే వెళ్ళిపోయిండు. ఉత్తిగా వెళ్ళిపోలేదే, ఈయన గల్లవాటి గుంజి అందుకనే వెళ్ళిపోయింది. మరి గాయన గల నువ్వెందుకు పట్టినావురా? ఆయన పెద్దోడు కాదురా, గట్లా పడతారా? తప్పు కాదు. నువ్వు కూడా నన్నే అంటావేంది? ఆయన పని చేయక వంటే మంచిగా ఉన్నది. అరే ఇంట్లో ప్రతి ఒక్కరు తిట్టుడు తప్పు కాదురా, నేనే తిడితే మళ్ళీ నువ్వు కూడా తిట్టినావారా? ఎంత పని చేస్తారా? ఆయన ఏదో తిట్టి భయపెట్టించుకొని పని చేయించుకుంటాం. ఇప్పుడు వాడ 10 సంచుల మందు చల్లాలి, నువ్వు చల్తావా వాడు చల్తాడా? మీకు పనికే చేత కాదా? ఏంది మేము పనికి భయపడతావా? అర్ధ గంటలో వెళ్తాం 10 సంచులు. ఏంది మీరు చల్లుతారు అట్లానా? అయితే పోయి ఆడ సంచులు ఉన్నాయి, ఆ పొలములో చల్లిరా పోరి. అరే వారే, ఇది నిజంగా గింత ఇబ్బంది ఉందందిరా. ఇంకా మా బావని వేస్ట్ ఎడుతుంది కదరా. చెప్తుంటేవా అన్న ఏం చదువు. అరే నర్రా, తొందరగా చల్లి పోదాం, ఆకలి అవుతుందిరా. అమ్మా ఈ కష్టం మనం ఏమిడే చేసేటట్టున్నాం రా, చచ్చిపోయేటట్టున్నాం రా. నీ కోపం వల్ల నన్ను చంపుతీగా అన్న, లేకపోతే ఆయన ఎప్పుడో చల్లు. నిజమేరా, మనిషి ఉన్నప్పుడే ఏది తెలియదురా. తెలియనప్పుడే వెళ్తుంది, మరి పోయి తొలుకొని వద్దాం పా బావను. అరే ఆయన కోపడ్డా తిట్టినా ఎట్లా చేసినా ఆయన తోలుకొని వద్దాం పారా. ఈ కష్టం నేను చేయలేను రా, పారా. ఆ కాలు చేతులను కడుక్కొని పోదాం పా అన్న. అరే పారా నర్రా, ఇంట్లో కష్టం చేస్తూ ఉంటే మనకు తెలియదురా. ఎట్లా పెట్టి బాగా తోలుకొని వద్దాం పారా.